సో ఇది ఒక వీకెండ్ లాగా అనమాట. సాటర్డే మాకు ఈరోజు తెలుగు క్లాస్ లేదు, అందుకే దట్స్ ద మెయిన్ రీజన్ నేను వ్లాగ్ చేస్తున్నాను. సో ఈరోజు లంచ్ అన్నం. హర్ష ఎలా నీది ఇవాళ క్రెడిట్ టెస్ట్ కదా టెక్వాండోలో, ఎలా అయింది? చాలా కాలం తర్వాత అవుట్లెట్స్లో ఇంత షాపింగ్ చేస్తున్నాం. ఐ మీన్ తిరగడం అందరం నలుగురు కలిసి, దట్ టు వింటర్, చాలా రేర్. నార్త్ ఫేస్ వింటర్ వేర్కి పాపులర్ అనమాట. జేక్రూలో కొన్ని ఉన్నాయి, 2 టాప్స్ ఉన్నాయి. సో ఇవాళ డిన్నర్కి పాస్తా చేస్తున్నాను. మమ్మల్ని అప్పుడు బాగా కొట్టి ఐ వాంట్ కాన్వర్స్ అని తీసుకుని అప్పుడు నేను మైకేల్ కోసుకెళ్తా చిన్న ఊరికే చూడ్డానికి. ఇంకమ్మా సో స్టవ్ మీద పాన్ పెట్టేసుకున్నాను. ఇంకా ఈ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. నేను మీ పద్మాని. సో ఈరోజు లంచ్ అన్నం అండ్ సాంబారు. హర్షి ఫేవరెట్ సాంబార్, ముల్లంగి సాంబారు. అండ్ దెన్ బీట్రూట్ తాళింపు అండ్ ఒరుగులు. అంతే కదరా? ఈ వింటర్ సీజన్లో ఆన్ సాటర్డేస్ ఎస్పెషల్లీ లంచ్కి ఈ చలికి హాట్ సాంబార్ని మించిన కంఫర్ట్ ఫుడ్ ఉండదనిపిస్తుంది. హర్ష ఎలా నీది ఇవాళ క్రెడిట్ కదా టెక్వాండోలో, ఎలా అయింది? Was it hard? No, it was just like he made us do our forms and 1 steps and that was it. Okay. నీకు ఇది నాన్న మురారి నీది ఎప్పుడు? Mine's not like January 18th. January 18th. ఇది థర్డ్ ఆన్ బ్లాక్ బెల్ట్ టెస్ట్. ఓకే, గుడ్ గుడ్. సరే తినండిరా. నెయ్యి వేసుకున్నావా? ఓకే. మురారి నువ్వు? ఇంట్లో అందరూ ఉన్నప్పుడు వీకెండ్ లంచ్ టైమ్స్ ఆర్ ద బెస్ట్ టైమ్స్ అనిపిస్తుంది టు చాట్. ఏరా మీరు రెడీనా? బయలుదేరుతామా? మీ నాన్న ఏల్చిల్లా ఏం చేస్తావు? సో ఇది రెడీ అయిపోయింది అప్పుడే. సూపర్ గుడ్. హౌ అబౌట్ యూ మురార్లు? నాట్ ఎట్? ఓకే, వేసేసుకున్నాను షూ. సో ఇది ఒక వీకెండ్ లాగా అనమాట. సాటర్డే మాకు ఈరోజు తెలుగు క్లాస్ లేదు, అందుకే దట్స్ ద మెయిన్ రీజన్ నేను వ్లాగ్ చేస్తున్నాను. లేకుండా అంటే సాటర్డేస్ కుదరదు అనమాట వ్లాగింగ్ చేయడానికి. తెలుగు స్కూల్ ఉందనుకోండి, మధ్యాహ్నం దాంతో అంటే వీళ్ళు టెక్వాండో క్లాస్ నుంచి రాగానే లంచ్ వాళ్ళని తినేసి తెలుగు స్కూల్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడో ఈవినింగ్ వస్తామన్నమాట. సో అప్పుడు ఇలాగా ఫుల్ లెంత్ వ్లాగ్ చేయడానికి కుదరదు. ఇవాళ హాలిడే, తెలుగు స్కూల్ లేదు, అందుకనే సరే వ్లాగ్ చేద్దాము అని చెప్పి చేస్తున్నాను. హర్షి వాళ్ళకి ఈరోజు హర్షికి టెక్వాండోలో మెరిట్ టెస్ట్ ఉన్నింది. సో మెరిట్ టెస్ట్ అంటే ఏంటి హర్షి చెప్పు? హర్షి మెరిట్ టెస్ట్ అంటే ఏంటి? I mean it's not a merit test, it's a credit test. Oh sorry, credit test. So basically like like బ్లాక్ బెల్ట్ ర్యాంకింగ్స్ ఉంటాయి కదా. సో ఒక ర్యాంక్ నుంచి ఇంకో ర్యాంక్ కి ప్రమోట్ అవ్వాలంటే యూ నీడ్ టు వెయిట్ లైక్ 2 years 3 years 4 years అలా ఉంటుంది కదా. సో లైక్ ఈ క్రెడిట్ టెస్ట్స్ లైక్ దే జస్ట్ లైక్ మేక్ ష్యూర్ దట్ యు నో యువర్ స్టఫ్. అంటే లైక్ అంటే ఆ నెక్స్ట్ ర్యాంక్ కి ప్రమోట్ అవ్వాల్సిన ఫార్మ్స్ లైక్ 1 steps అవన్నీ లైక్ చెక్ చేయడానికి వాళ్ళు పెడతారు. సో ఫర్ మీ నేను 2 or 3 credit tests తీసుకోవాలి, like to make sure that I'm on track to get my next rank. So next rank ఏంది నీది? Next rank 4th dawn. So 4th dawn black belt. Yeah 4th dawn black belt. ఇప్పుడు నేను 3rd dawn black belt. ఇంకొక 1.5 years లో నేను 4th dawn black belt కి ప్రమోషన్ ఉంటుంది. ఓకే. సో దానికి కావాల్సిన క్రెడిట్ టెస్ట్ ఈరోజు తీసుకున్నా, వన్ ఆఫ్ ద క్రెడిట్ టెస్ట్. అవును. యా ఓకే. సో అలాగా తనకి క్రెడిట్ టెస్ట్ ఉన్నింది. కొంచెం లేట్గా వచ్చారు రావడమే. సో లంచ్ కూడా లేట్ అయింది. సో ఇవాళ బయట వెళ్ళాలి, పని ఉంది. మీరు కూడా చూస్తారులేండి మాతో పాటు. సో మీరు వచ్చేసేయండి మాతో పాటు. ఓకే, ఎంత టైం ఇప్పుడు? 5 అయిందా? నా 3కి బయలుదేరాలనుకుంటే. అబ్బా రామచంద్ర, చూసేకి ఎంత సన్నీగా ఉందో. టెంపరేచరు 13 హర్షి. టెంపరేచరు సెల్సియస్లో -13 ఉంది ఇవాళ. చూసేకి మాత్రం ఎండ చూడ మంచి సన్నీ వెదర్ లాగా ఉంది. 29 నాన్న, 26. ఓకే,
చూసాక ఎంత సన్నీగా ఉంది. హర్షి అక్కడ అది లేక్ చూడు, పాండా ఫ్రీజ్ అయిపోయింది. ఫస్ట్ అయితే మా కొత్త కార్ ఉంది కదా టెస్లా, అది ఛార్జింగ్ పెట్టుకోవడానికి సూపర్ ఛార్జ్ సెంటర్కి వెళ్తున్నాము. బాగా చూపిస్తుంది. సైడ్ లో కూడా కెమెరా ఉంది దీనికి. అదే కదా. In 500 feet, turn right onto Taylorsville Square. ఇది బేసిక్ గా టైలర్స్విల్ రోడ్ ఇది. Taylorsville Square. దానికి హైవే మీద తీసుకొచ్చి నానా యాగి చేసింది. సో ఇక్కడ ఉంది ఛార్జర్లు. మాకు దగ్గరలో ఉన్న మాల్లో కొత్త కారు కొన్నాక ఇదే ఫస్ట్ టైం అనమాట ఛార్జింగ్కి తీసుకురావడము. ఓ ఎలా పెట్టాలో? ఓ జస్ట్ ప్లగ్ ఇన్ చేసావు అంతేనా? సారీ, ఎప్పుడు 80% చూపిస్తుందా ఛార్జింగ్? ఛార్జింగ్ 80% అని చూపించింది చిన్న, అంతేనా? అవునా? టైం 6 అవుతుంది, అప్పుడే చూడండి ఎంత చెట్టు పడిపోయింది. రహర్షి I mean, it's not that bad because before it used to get dark at like even at like 4 5, కదా. 4. యా ఇది స్టార్ట్ అయింది అప్పుడే అయిందిలే, 1 అవర్ బ్యాక్ నుంచి. సో ఇప్పుడు అవుట్లెట్స్కి వెళ్తున్నాము. హర్షి ఏదో చూడాలంటే హర్షి కోసం మాత్రమే వెళ్తున్నాం అవుట్లెట్స్. గుర్తుపెట్టుకోండి, క్లియర్ గా మీ మాట మీద నిలబడండి. ఏమి హర్షి ఏదో చూడాలని చూసుకోండి, రండి అంతేనా? అయ్యో భలేవాడి మాట మీద నిలబడాలి. సో కొంచెం లైటింగ్ కోసం సో హర్షి చూసుకొని వస్తుంది అంతే కదా చిన్ని? జస్ట్ చూసుకో, నువ్వు చూడడానికి మాత్రమే వెళ్తున్నావురా. Yeah, exactly. I'm just gonna like లుక్ అంతే, నాట్ బై. ఫస్ట్ లో చెప్పాలి. చూడప్పుడు ఇంకా తెలివి మీరు ఫస్ట్ లోనే అడిగావు నువ్వు. ఫస్ట్ లో ఏం చెప్పావు? చెప్పాలి కానీ మనం చేయాల్సింది చేయాలి. అదే అలా మేము కూడా అంతే. అన్ని వెళ్ళాలని చోట్లకి తీసుకెళ్తాం కానీ కొనం, చేయాల్సి. ఓకే అవుట్లెట్స్కి వచ్చేసాము. ఓకే అవుట్లెట్. ఓకే ఏంటో ఈ చలిలో అవసరమా హర్షి? కాస్ట్లీ కష్టాలు నిజంగానే. బయట -5 ఉంది టెంపరేచరు. సరే ఏదో పాపం రేపు డామ్కి తిరిగి వెళ్ళిపోతుంది కదా, ఏదో. అంటే నేను ఈ రోజు ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టచ్చా? అంత లేదు, ఊరికే నువ్వు చూడడానికి మాత్రమే వచ్చింది, గుర్తుందా? సరే హర్షితో ఏదో కొంచెం ఆ పిల్లకి టైం స్పెండ్ చేసే అవకాశాన్ని ఇచ్చాం కదా. లేదు ఏదో చూద్దాం. పైగా అప్పుడు ఎలాగూ రాలేదు కదా. బాగున్నాయి డెకరేషన్ క్రిస్మస్ది. మనం ఎప్పుడు రాలే కదా క్రిస్మస్కి కదా హర్షి ఇక్కడికి. క్రిస్మస్ సీజన్లో హాలిడేస్లో అవుట్లెట్స్కి ఎప్పుడు రాలే అసలు. నాకు అసలు గుర్తులేదు వచ్చినట్టు అన్న. సో ఫస్ట్ ఎంట్రవగా నార్త్ ఫేస్ వినిపించింది. అలా లాస్ట్ బిఫోర్ ఇయర్ మీకు కొన్నాం అనుకుంటా హుడీస్. ఇయర్ బిఫోర్ హుడీస్ కొన్నాం మీ ఇద్దరికి. నార్త్ ఫేస్ వింటర్ వేర్కి పాపులర్ అనమాట. లాస్ట్ బిఫోర్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటా హుడీస్ తీసాం వీళ్ళకి. ఇప్పుడు చూద్దాం ఏమన్నా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా దే ఆర్ నాట్ కిడ్స్ ఎనీమోర్, కిడ్స్ సెక్షన్లో ఏమి ఉండవు. సో ఇక్కడ ఏమంత పెద్దగా లేవు నార్త్ ఫేస్లో. ఇంకా నెక్స్ట్ అంగడికి వెళ్దాం. సో ఈ గ్లౌస్ ఇవన్నీ బై 1 get 1 50% ఆఫ్ ఉన్నాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 రూపాయలు కదా, సో 15 రూపాయలకి వస్తుంది. ఈ టొప్పి కూడా 15. ఓకే నెక్స్ట్ ఎక్కడికి చిన్న? సో నార్త్ ఫేస్లో నుంచి అలా వచ్చేసాము. ఆడ పెద్దగా లేవు, ప్రైజెస్ ఇంకా విపరీతంగా ఉన్నాయి. మేబీ హాలిడే సీజన్లో వచ్చుంటే తగ్గుండేదేమో, క్రిస్మస్ జాన్ 1 ముందైతే కదా హర్షి. ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి.
సో ఇప్పుడు నెక్స్ట్ ఏది వెళ్దాం చిన్న రాము అరటిపళ్ళ గణతంత్రం. బనానా రిపబ్లిక్ ఆడే ఉంటుందబ్బా. Me and Brad will go to Aeropostale. ఎయిర్పోస్టల్లా సరే వెళ్ళండి రా. And we'll come back to BR. బిఆర్ అక్కడ ఉంటాం నేను. ఓకే 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 ఓకే. ఎయిర్పోస్టల్కి వెళ్తున్నారు ఇద్దరు. బనానా రిపబ్లిక్కి వెళ్దామని. టు బీ హానెస్ట్ అక్కడ ఏం ఉండవు చిన్న. నిన్ను నన్ను కవర్ చేయాలంటే చాలా కష్టం ఒక ఫ్రేమ్లో తెలుసా. అన్లెస్ అదర్వైజ్ గింబాలో లేకపోతే ఓ స్టిక్ సెల్ఫీ స్టిక్ ఉంటే తప్ప. సో బనానా రిపబ్లిక్ వచ్చాము. ఎవ్వరు లేరు చిన్న. తెలిసి ఏమి ఉండవు డీల్స్. ఓకే చూద్దాం. ఓకే నేను గర్ల్స్ సెక్షన్కి వెళ్తా. స్వెటర్ బాగున్నట్టు. ఒకప్పుడు ఆఫీస్ వేర్ అంతా బనానా రిపబ్లిక్లోనే తీసుకునేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే చాలా రేర్ అయిపోయింది. పైగా ఇప్పుడు మేము వచ్చిన సీజన్ కూడా ఆఫ్ సీజను. చమ్కీలుగా. ఈ చమ్కీల డ్రెస్ చూసారా? ఐ మీన్ టాప్ ఇది చాలా బాగుంది. పార్టీ వేర్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. చిన్న ఎదురుగా కోచ్ ఉంది చిన్న, వెళ్దామా? కోచ్ హ్యాండ్ బ్యాగ్లు పాపులర్. కోచింగ్ ఇస్తారా? కాదే, ఒకసారి వెళ్ళేసి వద్దాం. సరే నేను చూసేసి వస్తా, నువ్వు అక్కడుండి వాళ్ళతో. ఏరా హర్ష ఏమన్నా ఉన్నాయా? ఏం లేవా? బాగాలేవా? బాగాలేవా? నాన్న ఇక్కడ ఉన్నాడేమో అని గెస్. జేక్రూలో నేను కోచ్కి వెళ్ళి వచ్చాను ఇప్పుడే. అమ్మో పేలిపోతున్నాయి స్వామి. మనకు ఆన్లైన్లోనే బెటర్. అవును అప్పుడు కుదరలేదు. కుదరలేదు. మీ నాన్న అక్కడ ఉన్నాడు తెలిసి జేక్రూలో ఉంటాడు. ఇది సరే వెళ్దాం బా. జేక్రూలో కొన్ని ఉన్నాయి. 2 టాప్స్ ఉన్నాయి, నాకు తీసుకున్నాను. సో ఫార్ అంతే. ఎక్కడికి చిన్న నెక్స్ట్? హర్షి మీరు నైకీకి వెళ్ళారా? ఏమన్నా ఉన్నాయి అందులో? అవునా? సరే ఓకే. నైకీలో ఏం లేవంట. ఓ క్రిస్మస్ ఇంకొక వారం రోజులు అలాగే ఉంటుంది. అయిపోయింది కదా, ఇంకా తర్వాత మొత్తం తీసేస్తారు క్రిస్మస్ డెకరేషన్ అంతా. నెక్స్ట్ ఎక్కడికి చిన్న? కన్వర్స్కా? ఇడేముంటుందిరా? ఓకే కన్వర్స్ షూస్ నీకా వాడికా? నీకేం వద్దా నాన్న? కన్వర్స్ షూస్ వద్దా? ఓకే ఓకే. హర్షి ఆ పక్కన చూస్తుంది. ఏమైనా ఉన్నాయా? 9th గ్రేడ్లోనే ఎప్పుడు ఒకటి తీసుకున్నాం. 9thలో 10thలోనో 6thలో మా సాగుగొట్టి మమ్మల్ని అప్పుడు బాగా సాగుగొట్టి ఐ వాంట్ కాన్వర్స్ అని తీసుకునింది అప్పుడు. హర్షి అప్పుడు 9thలో అనుకున్నా, కానీ 6thలో అంట. గుర్తుందా? కాన్వర్స్ అని మనల్ని సాగుగొట్టేది. ఇప్పుడు ఏం లేవు అంటుంది. మరి ఏం లేవు వద్దో తెలియట్లా. ఓకే అబ్బాయిలు వేసుకోరా కాన్వర్స్ షూస్? Well, the ones that I've seen around me don't. But ఓ వాళ్ళు యాజ్ సచ్ యూ డోంట్ నో. ఓకే. ఓ మై గుడ్నెస్. నేను మైకేల్ కోస్కి వెళ్తా చిన్న, ఊరికే చూడ్డానికి. ఇంకమ్మా లేదు, ఒకసారి లుక్ వేసి వద్దాం. హర్షి యూ వాంట్ టు కమ్ విత్ మీ? నీ ఇంకమ్మా సరే. ఓ యూజ్ ద అదర్ ఎంట్రన్స్. నేను అట్టే వెళ్ళి వచ్చాను. మైకేల్ కోర్స్లో హాలిడేస్ లేనప్పుడు ఆన్లైనే బెస్ట్ ఇన్ స్టోర్ కన్నా. వీళ్ళు న్యూ బ్యాలెన్స్లో ఉన్నారు. ఓకే కానీ బాగుంది వేసుకోండి కదా. న్యూ బ్యాలెన్స్లో కదా, కానీ బాగుంది వేసుకోండి ఆ షూస్. ఏరా హర్షి? these shoes are the 550s. Like the Oh, ones that I yeah? wanted. Okay, I mean, but these 50%. ones are like pink. ఓకే. That's the main thing. Like I want like the green ones. అంటే బాయ్స్కి ఉంటాయా 550?
Yeah, ఉంటాయి but కానీ ఓ మనం అటు సైడ్ వెళ్ళాలి, ఉమెన్ సెక్షన్ రాను, బాయ్స్ సెక్షన్ వెళ్ళాలి. 550 ఎంత? it's సైజ్ ఉంటాయి కానీ ప్రైస్ ఎంత? 10.5. Oh yeah. Wait, are those 550s? Okay, yeah, they're 550. యా 515 ఓ 79 అంటరా, కానీ మళ్ళీ 30% ఆఫ్ ఉంటుంది. ఓకే $80 హర్షి, 30% ఆఫ్ అంట. You can get షూస్ కూడా నైక్ ఆన్లైన్లో మంచి సేల్ నడుస్తుంది. మేము కంపేర్ చేసాము ఇన్ స్టోర్ ఆన్లైన్. సో ఇన్ స్టోర్ కన్నా ఆన్లైన్లో అయితేనే తక్కువ వస్తుంది. అక్కడైతే ప్రజెంట్ ఏం తీసుకోలేదు. పైగా మనకి ఇప్పుడు అంత అర్జెంట్ రిక్వైర్మెంట్ ఏం లేదు, మొన్న సమ్మర్లోనే తీసాము. ఆన్లైన్లోనే వాళ్ళకి నచ్చిన నెంబర్ మోడల్స్ చూద్దాంలే అని వచ్చేసాము. ఓకే, మాకు అమెరికన్ ఈగల్ కొత్తగా వచ్చింది మా అవుట్లెట్స్. హర్షి కొత్తగా వచ్చింది ఇది కదా, ముందు ఓన్లీ లిబర్టీ మాల్లోనే ఉండేది. నెక్స్ట్ కొలంబియా. ఏంటో అన్ని వింటర్ షాప్స్కి ఎక్కువ వెళ్తున్నట్టున్నాము. అదే కదా, వింటర్లో వీళ్ళకి ఏమన్నా హుడీస్, జాకెట్స్ అన్నీ ఒక రౌండ్ వేసేస్తున్నాం ఈరోజు. చాలా కాలం తర్వాత చిన్న మనం షాపింగ్, చాలా కాలం తర్వాత అవుట్లెట్స్లో ఇంత షాపింగ్ చేస్తున్నాం. ఐ మీన్ తిరగడం, అందరం నలుగురు కలిసి, దట్టు వింటర్ చాలా రేర్. కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, కపుల్ ఆఫ్ ఇయర్స్ అంటే ఇంకా ముందే, కిడ్స్ చిన్నప్పుడైతే ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళము వాళ్ళ జాకెట్స్ కోసము. ఐ మీన్ వింటర్ జాకెట్స్ అండి కదా. నేను అదే చూస్తాను అటు సైడ్. ఇది డిఫరెంట్ కాంబినేషన్. ఇక్కడ చూసారా, ఇది డిఫరెంట్ కాంబినేషన్. ఏరా హర్షి, ఇదా? బాగుంది నాన్న. హుడీ కదా 3/4. మెయిన్ మెటీరియల్ చాలా బాగుంది. ఏమి ఈ కలర్లో వద్దా? well, I mean, I could, but I already have a lot of stuff in white. ఈ కలర్లో కదా. సరే వేస్ట్ చూడు ఒకసారి ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా. కానీ ప్రైస్ బాగుంది, మంచి ప్రైస్. ఓకే, సో రీబుక్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి. హుడీస్ అన్నీ 699కి అలాగా. కిడ్స్ సెక్షన్లో అలాగే అడల్ట్, ఐ మీన్ బిగ్ కిడ్స్కి కూడా 1699కి ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఏం చిన్న ఎంత ఉన్నాయి? టెక్స్చర్ బాగాలేదా? ఓకే ఓకే. ఓకే డన్. ఓకే, క్లాత్ అదే. ఓకే డన్ అన్న. పోల రీబోక్లో బాగా ఉంది, మంచి డీల్. యా హర్షి, లాస్ట్ మినిట్లో. సో ఇప్పుడు ఎక్కడ చిన్న ఇంటి ప్యాక్స్ అని వెళ్ళాలి. ఎంత టైం ఎంత? 8 అయిందా? క్లోజ్. అవునా, సరే అయితే వెళ్దాం పా చిన్న. ఓకే, నెక్స్ట్ గ్యాప్. ఓకే, థ్యాంక్ యూ. సరే. ఓకే, వాళ్ళు బాయ్స్ సెక్షన్కి వెళ్ళారా? సేమ్ విత్ గ్యాప్. కిడ్స్ చిన్నప్పుడు బాగానే షాప్ చేసేవాళ్ళం గ్యాప్లో కూడా, ఇప్పుడు అంత లేదు. షార్ట్స్ అన్నీ సమ్మర్ వేర్ పెట్టారు. ఇంకా లాస్ట్ స్టాప్ ప్యాక్సన్ అనమాట. కిడ్స్కి బాగానే ఉంటాయి. లాస్ట్ సమ్మర్లో అయితే బాగానే వేసారు వీళ్ళు. సో దే వాంటెడ్ టు చెక్ ప్యాక్సన్. బై 1 get 2 free. వస్తానా? ఏం చిన్న రా ఒకసారి రా. యా వాళ్ళు మూసేస్తారు అంగడి కూడా. ఓకే, వెళ్దాం. ఓకే, అయిపోయింది. ఏరా హర్షి, ఆల్ డన్? ఓకే చిన్న. ఏం చిన్న డన్నా? అసలు అన్ని షాపింగ్ నీవే తెలుసా? ఈ మొత్తం బ్యాగులు నీవే? లేదు, జోకింగ్. అసలు మురారివి హర్షివి ఎక్కువే ఉన్నాయి కదా. నాదేదో టీ షర్ట్ ఉన్నాయి అంతే. యా, నేను జెక్రూలో ఏదో టాప్స్, టీ షర్ట్ ఒకటి వచ్చింది అంతే, చెరొకటి. రైట్, నీకు మురారికి ఎక్కువ వచ్చాయి హుడీస్.
నీకు కూడా నానా ఓకే. చాలా ఇయర్స్ అయింది మేము నలుగురు కలిసి ఇలాగ అవుట్లెట్కి రావడం. మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది, అయినా కూడా వెళ్ళాం అనమాట. కాకపోతే ఇంత చలి లేకుండా వెదర్ బాగుంటే బాగుంది అనిపించింది. సో అయిపోయింది, వీఆర్ డన్ షాపింగ్. ఇంక ఇంటికి వెళ్తున్నాము. వీఆర్ ద లాస్ట్ పీపుల్ అనుకుంటా ఆల్మోస్ట్. అమ్మో నా ముక్కు నిజంగా దొండ పంటలాగా అయిపోయిందిరా. అబ్బా, 1-2 కార్లు ఉన్నాయి అంతే అక్కడక్కడ. ఓకే డన్, హెడింగ్ బ్యాక్ హోమ్. It's like the cost of Netflix. యాక్చువల్లీ పిజ్జా ఆర్డర్ పెట్టేద్దాం, దారిలో పిక్ చేసుకొద్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ వద్దు, ఇంటికి వెళ్ళి పాస్తా చేసుకుందాం అనుకున్నాము. ఈ చలికి భయపడ్డాము టు బి హానెస్ట్. పైగా వేడివేడిగా ఇంట్లోనే చేసుకొని తినొచ్చని. వర్ని ఇప్పుడే లైట్ వేస్తే ఆపేసావరా. అమ్మా జస్ట్ నౌ యూఆర్ హోమ్. అబ్బా చలికి అమ్మ ఇంట్లో వస్తే ఎంత సుఖంగా ఉందో. సో ఇవాళ డిన్నర్కి పాస్తా చేస్తున్నాను. వాటర్ సాల్ట్ వేసి సాల్ట్ వాటర్లో వేసి బాయిలింగ్కి పెట్టాను. ఇది బాయిల్ అయ్యాక ఈ పాస్తా వేసేసి కుక్ చేసేయడమే. దాని తర్వాత ఇంకా సీజనింగ్. ఇది కాస్కోలో తీసుకొచ్చాము. సో బాయిల్ అవుతుంది. సో పాస్తా కుక్ అయ్యాక కంప్లీట్గా కుక్ అవ్వనీయకూడదు, ఆల్మోస్ట్ కుక్ అయ్యే ముందు తీసేసేయాలి. సో స్టవ్ మీద పాన్ పెట్టేసుకున్నాను. అదే పాస్తా కుక్ అయిపోయాక ఇంకా ఈ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసేసుకుని అయ్యాక ఇంకా గార్లిక్ క్రష్తో ఓకే. సో గార్లిక్ రోస్ట్ చేసుకోవాలి దీనికి. సో స్పైసీనెస్ కోసం క్రష్డ్ రెడ్ పెప్పర్స్, మనకి ఎంత స్పైసీ కావాలో అంత. ఫ్యూ సెకండ్స్. దీనికి స్టోర్ బాట్ మ్యారినారా సాస్ ఉంది, టమాటో సాస్, అది యాడ్ చేసేయడమే. హోమ్ మేడ్ కూడా చేసుకోవచ్చండి, బట్ ఇప్పుడు చేయట్లేదు నేను. సో ఇది జస్ట్ బేసిక్ వెర్షను, వెజ్జీస్ ఏమి యాడ్ చేయట్లేదు. మనం కావాలంటే బీన్స్, క్యారెట్లు అలా గ్రేటెడ్వి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా టైం లేదని అలాగే చేసేస్తున్నాను. ఇది కాసేపు కుక్ చేసుకున్నాక మళ్ళా ఈ కుక్కుడు పాస్తా యాడ్ చేసేయడమే. తర్వాత చీజ్తో టాపప్ చేసుకుంటే ఇట్స్ డన్. సో ఇలాగ ఆయిల్ పైకి తేలాక దీనికి ఇంక ఇటాలియన్ సీజనింగ్ యాడ్ చేస్తున్నాను. కొన్ని హర్బ్స్ ఉంటాయి కదా అవి. ఇంకా కావాలంటే వేసుకోవచ్చు టమాటా సాస్ కావాలంటే, బట్ సరిపోతుందని అనుకుంటున్నా. ఇంకా పాస్తా యాడ్ చేసేసి మిక్స్ చేసేయడమే. మేము పాస్తా చాలా రేర్గా చేసుకుంటాము, సంవత్సరానికి మ్యాక్సిమం అంటే ఒక 2-3 సార్లు చేసుకుంటాం అంతే, అది కూడా హర్షి కోసమే. సో ఇప్పుడు దీన్ని పీడికి చీజ్ వేద్దాము, ష్రెడెడ్ చీజు. సో ఇది ష్రెడెడ్ మోజరెల్లా చీజు. ఓకే, దీన్ని ఒక మిక్స్ ఇచ్చేస్తే ఇట్ విల్ బి గుడ్. ఇలా అవుతుంది. ఓకే, ఇంకా కొంచెం వేసి ఉండొచ్చు టమాటా సాస్, బట్ మళ్ళీ కొత్తది ఎందుకు ఓపెన్ చేయడం, కొత్త బాటిల్ అని వేయలేదు. సో కొత్తది ఓపెన్ చేసాం మొత్తానికి, ఎందుకంటే కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుందని. ఎందుకు అప్పుడే వేసి ఉంటే పోయి ఉండేది. ఓ వావ్, హర్షి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. నువ్వు పజామా పడిపోయావరా? నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి నాన్న. It's too cold. యా I can't believe I'm going ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా హర్షి. నేను డ్రెస్ మార్చుకొచ్చాను. ఏరా హర్షి ఎలా ఉంది? It is good. I like it. ఇట్ లుక్స్ గుడ్ నాన్న. నీడబడుతుంది. Oh, spices వేయలేదు. వేసాను నేను ఆల్రెడీ. Okay. యా అన్నీ వేసాను. Tastes so good. It's getting intense now.
హర్షి మేడం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ చూస్తుంది. అది కూడా టెస్ట్ సిరీస్. మేము కూడా క్రికెట్ చూసేవాళ్ళం, కాకపోతే వన్డేలు చూసేవాళ్ళం. టెస్ట్ సిరీస్ చాలా రేరు. హౌ అబౌట్ యూ గైస్? సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను, హెల్ప్ఫుల్ అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.